part of this wonderful talk show. అదేవిధంగా మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సజ్జన్ గారు ఉన్నారు. వారు సీనియర్ పాస్టర్ న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ రామంతపూర్. అంత మాత్రమే కాకుండా ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ ఇండియా. వారు ఇరువురు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఈ యొక్క చర్చా వేదికకు ఒక మూల వాక్యము యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అరణ్యంలో త్రోవ కలుగ చేయుదును, ఎడారిలో నదులు పారచేయుదును. మొట్టమొదటగా యొక్క న్యూ ఇయర్ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఇది మన మధ్యలోనికి వచ్చింది, హౌ ఇట్ హ్యాస్ కమ్ అండ్ ఎమర్జ్డ్ ఇన్ అవర్ హిస్టరీ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? 4000 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము ఈ యొక్క బాబిలోనియన్స్ ఈ క్యాలెండర్ అనేది వాడుకలోకి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత అషీరీలు అది కూడా సోలార్ లూనార్ ఎక్లిప్స్ని ఆధారం చేసుకొని ప్రత్యేకంగా ఫుల్ మూన్ పౌర్ణమిని మనం పిలుస్తూ ఉంటాం. దాని మీద ఆధారంగా వారు క్యాలెండర్ అనేది మొట్టమొదటగా వారు వాడుకలోకి తీసుకొచ్చారు. మన తెలుగు భాషలో క్యాలెండర్ అని చెప్పాలి అంటే పంచాంగం అని పిలుస్తారు. ఆ పంచాంగంలో రోజులు, వారములు, నెలలు, సంవత్సరము ఇవన్నీ కలిపి దానిని పంచాంగము లేక క్యాలెండర్ అని పిలువబడుతుంది. ఈరోజు ప్రపంచంలో దగ్గరగా 40 క్యాలెండర్స్ ఉన్నాయి, అంటే 40 పంచాంగాలు ఉన్నాయి. వాటిలో 8 ప్రాముఖ్యమైన క్యాలెండర్స్గా గుర్తిస్తూ ఉన్నారు. ఒకటి గ్రెగరియన్ క్యాలెండర్. దీనిని యావత్ ప్రపంచము ఈరోజు దానిని గుర్తించి